ఎన్నో ఎన్నో విధాలుగా, కానీ ఈ చెరువు ఉపయోగించుకోవడం లేదు. ఉన్న వనరు ఇది బాగు చేస్తే రైతులకి చాలా అంటే చాలా ఉపయోగం, రైతులకు ఉపయోగపడతానే చేసింది. ఇంత పెద్ద చెరువుని ఉపయోగం లేని విధంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చెరువు నీటితో ఎలాంటి ఉపయోగం లేదు రైతులకి. ఎన్నో వందల ఎకరాల, వేల ఎకరాల వరకు నీటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడే ఈ ఎండాకాలంలోనే ఇంత ఉంది, ఇక వర్షాకాలం అయితే ఇక్కడ వరకు వస్తుంది 100%. నేను ఒకసారి విజిట్ చేశాను ఇక్కడ. చూడండి, ఎందుకు చూడండి చూడండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ అడుగుతున్నానంటే, బాగుపడితే, అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, రైతులకి, ఈ గ్రామ పంచాయతీకి. ఇలాంటివి ఎన్నో గ్రామాలు ఉన్నాయి, వాటిని కూడా పట్టించుకోండి, అభివృద్ధి చేయండి. స్పెషల్ ఫండ్ కింద వీటికి నిధులు వినియోగించి ఉపయోగకరయోగ్యంగా ఇంత నీటి వనరులకు సంబంధించిన చెరువుని ఉపయోగపడే విధంగా చేయండి. ఇక్కడ ఒక తూము ఉంది, 2 చోట్ల ఈ నీటిని బయటికి వెళ్ళే సదుపాయం ఉంది, కానీ ఆ సదుపాయం ఉపయోగకరంగా లేదు. ఈ చెరువు అంతా నిండిపోతుందండి వర్షాకాలం. ఇప్పుడే చాలా నీరున్నాయి. నా డిమాండ్ ఒక్కటేనండి, ఈ చెరువుని ఉపయోగకరంగా చేసి, ఇలాంటి చెరువులు ఎన్నో ఉన్నాయి నియోజకవర్గంలో, రైతులకు ఉపయోగపడే విధంగా. అంటే ఇంత నీరుంది, ఇంత ఇది ఉంది, దీన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. నాకు వచ్చిన చిన్న ఆలోచనతోనే నేను మీ అందరికీ ఇది చూపెడుతున్నాను. ఈ వీడియో చేసి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఆలోచన చేయండి ప్లీజ్. రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది చాలా పెద్ద చెరువు, ఇలాంటి చెరువులు ఎన్నో ఉన్నవి. ఇది మళ్ళీ స్పెషల్గా కలగజేసుకుంటే కుమ్రంభీం పుట్టిన గడ్డ. మన జిల్లా పేరు కుమ్రంభీం ఆసిఫాబాద్. ఆలోచన చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాయకులారా, పాలకులారా, దయచేసి అతి త్వరలో ఈ చెరువుని, ఇలాంటి చెరువులని రైతులకి మరియు కొన్ని పెద్ద చెరువులని పర్యాటక ప్రదేశాలుగా చేస్తే ఆ గ్రామాల అభివృద్ధి ఆహ్లాదకరం, అన్ని రకాలుగా మెరుగుపడతాయి. ఇంత చెరువు నీరు ఎలాంటి ఉపయోగం లేదు. ప్లీజ్ 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 జిల్లా అధికారులు కానీ దయచేసి మీరైనా, పాలకులారా మీరు కూడా ప్రతి ఒక్కరు చేయండి. ఇది చాలా లోతుంటుందండి, దీంట్లో ది బెస్ట్. చూడండి, ఇంత నీరుంది కానీ ఉపయోగం లేదు.